హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. సో ఈరోజు నేను వచ్చేసి నా హెచ్పి ల్యాప్టాప్ గురించి చెప్తానమాట. సో సింపుల్గా చీప్ అండ్ బెస్ట్లో ఏంటంటే హెచ్పి ల్యాప్టాప్ i3 17 ఇంచెస్ స్క్రీన్ ఇది. సో హెచ్పి ల్యాప్టాప్ i3 ప్రాసెసర్ది నేను తీసుకున్నాను అనమాట. సో i3 ఇంటెల్ కోర్ అనమాట ఇది. సో ఇంటెల్ కోర్ మైక్రోసాఫ్ట్ ఇంక్లూడ్స్ హోమ్ అండ్ స్టూడెంట్ అని ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో వాట్సాప్ సపోర్ట్ కోసం, మన కస్టమర్ సపోర్ట్ కోసం ఏదన్నా మనకి టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు అనమాట. సో ల్యాప్టాప్ అయితే ఇట్లా ప్రజెంట్ అవుతుంది. సో ఎల్ఈడి స్క్రీన్ 17 ఇంచెస్, టోటల్లీ అల్యూమినియం బాడీతో అయితే వస్తుంది అనమాట. మొత్తం ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ డిజైన్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. మొత్తం స్పేస్ బిట్వీన్ కీస్ అయితే నచ్చింది నాకు. ఇది మెయిన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే స్పేస్ బిట్వీన్ కీస్ అనమాట. సో చాలా వైడ్గా ఉంటుంది, లెంత్ ఉంటుంది అండ్ అలాగే వైడ్ కూడా ఉంటుంది అనమాట కీప్యాడ్ అనేది. సో ఈ కీప్యాడ్ వల్ల మనకి ఏమవుతుందంటే దగ్గరగా ఉండకపోవడం వల్ల కీస్ అనేవి మనకి కొద్దిగా నీట్గా ఉంటుంది చేసుకోవడానికి, టైప్ చేసుకోవడానికి అనమాట. సో డబల్ కీబోర్డ్, డ్యూయల్ కీబోర్డ్ అనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చి ఏంటంటే సింగిల్ కీప్యాడ్స్ ఉంటాయి అనమాట. సో సింగిల్ కీప్యాడ్ వల్ల ఉండడం ఏంటంటే ఏదైనా నంబర్స్ టైప్ చేయాలన్నా కూడా మనకి ఇక్కడ నుంచి టైప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో నాకు ఏంటంటే డ్యూయల్ కీప్యాడ్ అండ్ సేమ్ స్పేస్ బిట్వీన్ కీస్ అయితే ఉందన్నమాట. సో మనకి ఇక్కడ నంబర్ కీప్యాడ్ అనమాట. సో ఓన్లీ ఫర్ నంబర్స్ ప్లస్ మైనస్ ఎంటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్గా ఆల్ఫాబెటికల్ కీబోర్డ్ అయితే ఉంటుంది అనమాట. సో మౌస్, సో లెఫ్ట్ హ్యాండ్ బటన్ అండ్ రైట్ హ్యాండ్ బటన్, మౌస్, స్పేస్ బార్ అండ్ ఎస్కేప్, ట్యాబ్, క్యాప్స్ లాక్, షిఫ్ట్, కంట్రోల్ FN అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఆల్ఫాబెటికల్ కీప్యాడ్ అనమాట. అండ్ బటన్స్ అంతా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఏమి ఉన్నాయైతే మనకి ఆన్ చేయగానే మనకి ఇట్లా డిస్ప్లే అయితే అవుతుంది స్క్రీన్ అనేది. సో సెట్టింగ్స్ ఏంటంటే మనం ఇక్కడ చూద్దాం. సో మెయిన్గా మనం ఏ డివైస్ తీసుకున్నా కూడా సెట్టింగ్స్ చూస్తాం కాబట్టి సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ అని నొక్కచ్చు అనమాట. సో సెట్టింగ్స్ అని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఇట్లా డిస్ప్లే అవుతుంది. హోమ్, సిస్టమ్, బ్లూటూత్ డివైజెస్, నెట్వర్క్, ఇంటర్ పర్సనలైజేషన్, యాప్స్, అకౌంట్, టైమ్ అండ్ లాంగ్వేజ్, గేమింగ్, యాక్సెసిబిలిటీ, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, విండోస్ అప్డేట్ అనమాట. సో వైఫై కనెక్ట్ అవుతుంది కాబట్టి విండోస్ అప్డేట్ అనేది మనకి ఎవ్రీ 1 day or 2 daysకి ఒకసారి చెక్కింగ్ అవుతూ ఉంటుంది అనమాట, అప్డేట్ అవుతూ ఉంటుంది ఏదైనా అప్డేట్ వస్తే ఇన్ కేసు. సో ఈ మోడల్ వచ్చేసి హెచ్పి ల్యాప్టాప్ది 32 cm S9 39cm S9 E3 అనమాట. సో 15 ఇంచెస్ది ఇది. అండ్ దీని యొక్క డీటెయిల్స్ కూడా చూద్దాం మనం ఒకసారి. సో ఇక్కడ క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది అండ్ ఇక్కడ లాక్ స్క్రీన్, విండోస్ స్క్రీన్, కాంట్రాస్ట్ థీమ్స్ కానీ, బ్లూటూత్ డివైజెస్ ఏదైనా కనెక్ట్ అయి ఉంటే బ్లూటూత్ డివైజెస్ గురించి ఇక్కడైతే వస్తుందండి. ఆల్ డివైజెస్, హెల్ప్, ఫీడ్బ్యాక్, కలర్ మోడ్ అనమాట. ఇవన్నీ మీకు ఇందులో వస్తాయి అన్ని డీటెయిల్స్ అన్నీ. సో ఇక్కడ సిస్టమ్ అని చూస్తున్నారు కదా. సో ఈ సిస్టంలో అయితే మనకి ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ల్యాప్టాప్ అండ్ డిస్ప్లేస్ ఆన్, నోటిఫికేషన్స్, ఫోకస్, పవర్ అండ్ బ్యాటరీ, స్టోరేజ్ గురించి, నియర్ బై షేరింగ్, మల్టీ టాస్కింగ్ ఫర్ డెవలపర్స్, బ్లూటూత్ డివైజెస్ మనకి ఏం డివైజెస్ అన్నీ ఇక్కడ చూపించేస్తుంది అనమాట డివైజెస్ అన్నీ. సో నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఏమో ఇక్కడ అనమాట. సో పర్సనలైజేషన్ వచ్చేసి సెట్టింగ్స్, కలర్స్, బ్యాక్గ్రౌండ్, థీమ్స్ గురించి అండ్ డైనమిక్ లైటింగ్, లాక్ స్క్రీన్, టెక్స్ట్ ఇన్పుట్, స్టార్ట్, టాస్క్ బార్, ఫాంట్స్, డివైస్ యూసెస్ ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఇక్కడ సపోజ్ మన టాస్క్ బార్లోకి వెళ్ళాం అనుకోండి. సో ఇవన్నీ సర్చ్ ఆప్షన్, కో పైలట్, టాస్క్ వ్యూ, విడ్జెట్స్, చాట్, సో పెన్ మెనూ, టచ్ కీబోర్డ్, సో విర్చువల్ టచ్ ప్యాడ్, టాస్క్ బిహేవియర్స్, అదర్ సిస్టమ్, ట్రే ఐకాన్స్ అన్నీ ఇక్కడ మనకి సబ్ కేటగిరీ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి అనమాట. పెన్ ఆప్షన్ ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ పెన్ ఆన్ అవుతుంది అనమాట. సో మొత్తం అంతా మనం బ్యాక్కి వెళ్ళిన తర్వాత పెన్ మార్క్ అనేది అయితే వస్తుంది. అట్లాగే యాప్స్కి సంబంధించిన ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇన్స్టాల్డ్ యాప్స్, ఆఫ్లైన్ యాప్స్, డిఫాల్ట్ యాప్స్, వీడియో ప్లేబ్యాక్, స్టార్టప్ ఇవన్నీ. సో అలాగే అకౌంట్స్ గురించి, సో మన అకౌంట్ OneDrive అకౌంట్ ఉంటుంది కదా. సో అకౌంట్ డీటెయిల్స్ సంబంధించినవి కూడా ఇక్కడ ఉంటాయి అనమాట మీకు. సో టైమ్ అండ్ లాంగ్వేజ్ ఇక్కడ. సో డేట్ అంటే 24 hours ఫార్మాట్, 12 hour ఫార్మాట్, టైపింగ్, స్పీచ్, స్పీడ్ అండ్ గేమింగ్, యాక్సెసిబిలిటీ. సో యాక్సెసిబిలిటీలోకి వెళ్తే మీకు ఇవి వచ్చేస్తాయి. టెక్స్ట్ సైజ్, విజువల్ ఎఫెక్ట్స్, మౌస్ పాయింటర్, టచ్, టెక్స్ట్ కర్సర్, మ్యాగ్నిఫై, కలర్ ఫిల్టర్స్, కాంట్రాస్ట్ థీమ్స్, నరేటర్ అవన్నమాట. సో అట్లాగే టైమ్ అండ్ లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత గేమింగ్ ఆప్షన్స్లోకి వెళ్తే మనకి గేమ్ బార్, క్యాప్చర్స్ అండ్ గేమ్ మోడ్ అండ్ సో గేమ్స్ ఆడుకోవడం కోసం మనకి ఈ ఆప్షన్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటుందన్నమాట. సో మనకి ఈ ల్యాప్టాప్ కొనేటప్పుడు గ్రాఫిక్ కార్డ్ అని ఒకటి వస్తుంది.
సో దాన్ని మనం ఎనేబుల్ చేసుకొని మనం దాని కెపాసిటీ అయితే పెంచుకుంటే మన గేమ్స్ ఆడినప్పుడు ల్యాప్టాప్ అనేది అయితే హ్యాంగ్ అవ్వదు అనమాట. సో దానికోసం మనకి ఈ గేమ్ కార్డ్ గేమింగ్ గురించి అయితే యూజ్ అవుతుంది. అలాగే యాక్సెసిబిలిటీలోకి వెళ్తే మనకి ఇక్కడ మెయిన్ ఫీచర్స్ ఉంటుంది. సో ప్రతి ల్యాప్టాప్ ఆర్ టీవీ కానీ సిస్టమ్ కానీ కంప్యూటర్ కానీ ఫోన్లో కానీ మనకి ఈ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి టెక్స్ట్ సైజ్, విజువల్ ఎఫెక్ట్స్, మౌస్ పాయింటర్, ఇన్ టచ్, టెక్స్ట్ కర్సర్, మ్యాగ్నిఫైర్, కలర్ ఫిల్టర్స్, కాంట్రాస్ట్ థీమ్స్, నరేటర్, ఆడియో క్యాప్షన్స్, స్పీచ్, కీబోర్డ్, మౌస్, ఐ కంట్రోల్. సో ఈ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. సో సపోజ్ మనం ఐ కంట్రోల్లోకి వెళ్తే మనకి ఐ కంట్రోల్ ఆన్ చేసుకున్నాం, కనెక్ట్ ఐ ట్రాకర్ టు యూస్ ద ఐ కంట్రోల్ అనమాట. సో మనం ఆ సెన్సార్ వైపు చూస్తే మనకి ఏదైతే కంట్రోల్ కావాల్సింది ఉంటుందో డివైస్ అదైతే కంట్రోల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళిపోయాం అనుకోండి. సో అట్లాగే సపోజ్ కలర్ ఫిల్టర్స్లోకి వెళ్తే మనకి ఈ కలర్స్ ఫిల్టర్స్ అనమాట. సో బ్లూ, ఎల్ కానీ గ్రే స్కేల్ ఇన్వర్టెడ్ కలర్స్, థీమ్స్ మనం చేంజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా మనకి ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగే ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్తే మనకి ఈ ఆప్షన్స్ ఉంటాయి. విండోస్ సెక్యూరిటీ, ఫైండ్ మై డివైస్ ఎన్క్రిప్షన్, జనరల్ స్పీచ్, ఇంకింగ్ అండ్ టైపింగ్ పర్సనలైజేషన్, డయాగ్నోస్టిక్స్, ఫీడ్బ్యాక్, యాక్టివిటీ హిస్టరీ, సర్చ్ పర్మిషన్, సర్చ్ విండోస్, లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్, వాయిస్ యాక్టివేషన్, నోటిఫికేషన్స్. సో వాయిస్ కంట్రోల్ అనమాట. ఇప్పుడు మనకి కార్స్లో వస్తుంది కదా వాయిస్ కంట్రోల్ అని, కమాండ్ కంట్రోల్. అట్లాగే మనకి ఇందులో కూడా వాయిస్ కంట్రోల్ అనమాట. సో గప్పుని మనం ఏమైనా చెప్తే అది వెంటనే తీసుకొని రిఫ్లెక్ట్ చేసుకోవడం అనమాట. ఆ మోడ్ అనేది యాక్టివేట్ అవ్వడం. నోటిఫికేషన్స్ కానీ అకౌంట్ ఇన్ఫర్మేషన్లో మనకి ఇవన్నీ ఉంటాయి. మనకి ఇలా ఈమెయిల్ అండ్ అకౌంట్స్, ఫీడ్బ్యాక్, హబ్, మైక్రోసాఫ్ట్ కంటెంట్ కానీ, అకౌంట్ ఇన్ఫో, యాక్సెస్ కానీ, హెల్ప్ విత్ అకౌంట్ కానీ అట్లాగనమాట. సో అట్లాగే కాంటాక్ట్స్ కానీ, కాల్ హిస్టరీ, క్యాలెండర్, ఫోన్ కాల్స్లోకి వెళ్తే మనకి ఫోన్ కాల్ యాక్సెస్ తీసుకోవడానికి కానీ, ఫోన్ కాల్స్ చేయడానికి కానీ, పీపుల్స్ కాంటాక్ట్స్ చూపించడానికి కానీ యాక్సెస్లోకి వెళ్తే మనకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి మనకి. అలాగే టాస్క్స్, మెయిల్, మెసేజింగ్, రేడియోస్, అదర్ డివైజెస్, యాప్ డయాగ్నోస్టిక్స్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. లాస్ట్లో మనకి విండోస్ అప్డేట్. సో విండోస్ అప్డేట్ అని చూపిస్తుంది మనకి. కావాలన్నప్పుడు మనం రీస్టార్ట్ నొక్కితే మనకి విండోస్ అప్డేట్ అవుతుంది. లేదా ఒకసారి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డౌన్లోడ్ చేయాలి, తర్వాత డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది అనమాట మనకి. అది మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ దాని ప్రకారం మనకి ఇది నడుస్తుంది. సో అట్లాగే సబ్ కేటగిరీ సి ఫైల్స్లో ఉన్న సాఫ్ట్వేర్స్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట ఇందులో. సో విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ కానీ, అడ్వాన్స్డ్ ఆప్షన్స్, అప్డేట్ హిస్టరీ, పాజ్ అప్డేట్స్, అట్లాగే ఇవి కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట ఇన్సైడ్. సో ఫైనల్గా ఇది సో మోడల్ కూడా మీకు ఇందాక చూపించేశాను కదా. సో ల్యాప్టాప్ అదనమాట హెచ్పిది ఇంటెల్ కోర్ ప్రాసెసర్. నాకైతే చాలా బాగుంది. ఒక్క ప్రాబ్లం అయితే వచ్చింది ఇప్పుడు, ఇయర్ ఫోన్స్ ప్రాబ్లం అనమాట. సో ఇయర్ ఫోన్స్ పెడితే మనకి వర్క్ అవ్వకపోవడం అదైతే ఇప్పుడు చూపిస్తుంది. సో దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు స్లోగా. సో గైస్ మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.